నమస్తే, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు స్వతంత్ర న్యూస్. నేను సోనియా. బులెటిన్ల ముందుగా హెడ్లైన్ చూద్దాం. నేడు మేడిగడ్డ బ్యారేజీ సందర్శనకు ఎమ్మెల్యేలు, ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు. కృష్ణా ప్రాజెక్టుల విషయంలో సర్కారు వైఖరిపై ఆగ్రహం. ఇవాళ నల్గొండ వేదికగా బీఆర్ఎస్ సభ. విశాఖ వేదికగా ఆడుదాం ఆంధ్ర ఫైనల్స్, బహుమతులు అందించనున్న సీఎం జగన్. బీసీలకు పదవులు తప్ప అధికారాలు లేవు, వైసీపీ సర్కారుపై ఎమ్మెల్సీ జంగా విమర్శలు. తెలంగాణలో నిరుద్యోగులకు గుడ్ న్యూస్, వయో పరిమితి పెంచిన రేవంత్ ప్రభుత్వం. రైట్, డీటెయిల్ చూస్తే కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్ బ్యారేజీ నిర్మాణ లోపాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేరుగా పరిశీలించనున్నారు. దాదాపు 80 మంది ఎమ్మెల్యేలు, మంత్రులతో కలిసి సీఎం ఇవాళ మేడిగడ్డ బ్యారేజీ వద్దకు రానున్నారు. బ్యారేజీలో నిర్మాణ లోపాలు, కుంగుబాటుకు కారణాలను అధికారులు ఆయనకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించనున్నారు. ముఖ్యమంత్రి సహా మంత్రులు, ఎమ్మెల్యేలు పెద్ద ఎత్తున రావడంతో అధికారులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతం కావడంతో మరింత అప్రమత్తమయ్యారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మేడిగడ్డ ప్రాజెక్టు దెబ్బతిన్న ప్రాంతాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సందర్శించనున్నారు. మంగళవారం పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులు కలిసి ఆయన స్వయంగా బ్యారేజీని పరిశీలించనున్నారు. ప్రజల సమక్షంలోని అధికారుల బ్యారేజీ దెబ్బతినడానికి కారణాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వెల్లడించనున్నారు. మేడిగడ్డ సందర్శనకు ఎమ్మెల్యేలు అందరూ రావాలని తెలంగాణ ప్రభుత్వం ఆహ్వానించిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కోరారు. అసెంబ్లీ నుంచి ప్రత్యేక బస్సులో కాళేశ్వరం ప్రాజెక్టు వద్దకు బయలుదేరుతామని తెలిపారు. మధ్యాహ్నం 3 గంటలకు ప్రాజెక్టు వద్దకు చేరుకుంటామని అన్నారు. సుమారు 2 గంటల పాటు కాళేశ్వరంలోని మేడిగడ్డ బ్యారేజ్, మిగతా వాటిని కూడా పరిశీలిస్తామని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టుకి అందరూ ముఖ్యమంత్రి గారు, ప్రతిపక్ష నాయకులు, మంత్రులు, శాసనసభ్యులు అందరినీ కూడా మేము ఆహ్వానిస్తున్నాం. మరి గత ప్రభుత్వం సుమారు 94,000 కోట్లు ఖర్చు పెట్టిన ప్రాజెక్టు మరి ఒకసారి విజిట్ చేయాలనే ఉద్దేశంతో ఉదయం కాళేశ్వరం ప్రాజెక్టు నేను అందరికి కూడా లెటర్లు పంపించాను. అందరికి కూడా నేను మరి ఇది నా పర్సనల్ ఇన్విటేషన్గా కూడా మీరు భావించి రావాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. కాళేశ్వరం ప్రాజెక్టుకి అందరూ ముఖ్యమంత్రి గారు, ప్రతిపక్ష నాయకులు, మంత్రులు, శాసనసభ్యులు అందరినీ కూడా మేము ఆహ్వానిస్తున్నాం. కృష్ణానది ప్రాజెక్టుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై బీఆర్ఎస్ పోరుబాటుకు సిద్ధమైంది. కేఆర్ఎంబీకి ప్రాజెక్టుల అప్పగింద నిరసిస్తూ నల్గొండ వేదికగా సమరశంఖం పూరించనుంది. ఇవాళ చలో నల్గొండ పేరుతో భారీ బహిరంగ సభకు సిద్ధమైంది. బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ ఈ సభకు ముఖ్య అతిథిగా హాజరు కానుండటంతో పార్టీ యావత్ రంగంలోకి దిగింది. ప్రాజెక్టులపై ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న అధికారాలను కేంద్రం పరిధిలోని కేఆర్ఎంబీకి అప్పగిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై బీఆర్ఎస్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. సాయంత్రం 4 గంటలకు సభలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఏం చెప్తారన్న దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. మరోవైపు సభకు విస్తృత ప్రచారం కల్పిస్తూ ప్రజలను కదిలించేందుకు బీఆర్ఎస్ పార్టీ యావత్తు రంగంలోకి దిగింది.
కృష్ణానది పరివాహక ప్రాంతాలపై నల్గొండ, మహబూబ్నగర్, ఖమ్మం జిల్లాలతో పాటు తాగునీటిపై ఆధారపడిన రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల నుంచి కూడా ప్రజలు తరలి రావచ్చని భావిస్తున్నారు. కృష్ణా ప్రాజెక్టును కేఆర్ఎంబీకి అప్పగించవద్దని ఏకగ్రీవంగా తీర్మానించింది తెలంగాణ అసెంబ్లీ. ఈ మేరకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అసెంబ్లీలో ప్రవేశపెట్టిన తీర్మానానికి ముక్త కంఠంతో సభ ఆమోదం తెలిపింది. అంతకుముందు ఇదే అంశంపై శాసనసభలో వాడివేడి చర్చ జరిగింది. ప్రభుత్వం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఏర్పాటు చేసి మరి నాటి బీఆర్ఎస్ తప్పులను ఎండగట్టింది. ఈ సందర్భంగా అధికార విపక్షాల మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం చోటు చేసుకుంది. తెలంగాణ శాసనసభ వాడివేడిగా సాగింది. సమావేశాల్లో భాగంగా కృష్ణానది ప్రాజెక్టులు, కేఆర్ఎంబీ సహా సంబంధిత అంశాలపై రేవంత్ సర్కార్ తీర్మానం ప్రవేశపెట్టింది. అంతకుముందు కృష్ణా ప్రాజెక్టులపై వాస్తవాలు, బీఆర్ఎస్ ప్రభుత్వ తప్పిదాలు పేరుతో నోటు విడుదల చేసింది. రాష్ట్ర ప్రయోజనాలు కాపాడడంలో నాటి కేసీఆర్ సర్కార్ విఫలమైందని ఆరోపించింది రేవంత్ ప్రభుత్వం. అనంతరం సభలో తీర్మానం ప్రవేశపెట్టిన రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కృష్ణా నదీ జలాల వాటాలో గతానికంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎక్కువ అన్యాయం జరిగిన విషయం అంకెలతో సహా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. 2004 నుంచి 2014 వరకు అంటే శ్రీశైలం రిజర్వాయర్కి 727 టీఎంసీ అవుట్ సైడ్ బేసిన్ డైవర్ట్ అయినాయి. దయచేసి గమనించాలి. 2004 to 2014 టోటల్ క్యుములేటివ్ ఇన్ఫ్లో టు శ్రీశైలం was 10,665 TMC. The water diverted out of the basin was 727 TMC. తెలంగాణ ఏర్పడిన తర్వాత శ్రీశైలం ఇన్ఫ్లోస్ 8,993 TMC ఉంటే 1,200 TMCలు డైవర్ట్ అయినాయి. గత ప్రభుత్వ నిర్ణయాలతో జరిగిన జలదోపిడీని అడ్డుకునేందుకు చిత్తశుద్ధితో కృషి చేస్తామని తెలిపారు మంత్రి ఉత్తమ్. ఎన్నికల రోజున ఏపీ ప్రభుత్వం నాగార్జున సాగర్ పైకి పోలీసులను పంపిందన్నారు ఆయన. రోజుకు 3 TMCల నీటిని అక్రమంగా తరలించుకుపోయారంటూ విమర్శించారు ఉత్తమ్. ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటి సంవత్సరంలోనే మనకి అన్యాయం జరిగే విధంగా అప్పుడే టీఆర్ఎస్ ప్రభుత్వం పోయి వాళ్ళకి 512 TMCలు మనకి 298 TMCలు ఒప్పుకొని వచ్చినాయి. దెన్ ఎందుకు ఇది నేను గౌరవ సభ్యులందరికీ ఎందుకు ఇది చాలా స్ట్రెస్ చేసి చెప్తున్నా అంటే 2015 నుంచి 2020 వరకు ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన చాలా పెద్ద మనుషులు, రివర్ వాటర్స్ ప్రాజెక్ట్స్ మీద పెద్ద మాట్లాడేటోళ్ళు 8-9 ఏళ్ళు వాళ్ళు 512, 299 ఒప్పుకొని ఇప్పుడు వాళ్ళే అరే పొరపాటు అయిపోయింది రివర్ వాటర్ షేరింగ్ 50-50 చేయాలని ఇప్పుడు అంటున్నారు. రాష్ట్ర నీటి హక్కుల సాధనలో గత సర్కార్ విఫలమైందన్నారు మంత్రి ఉత్తమ్. స్వతంత్ర భారతంలో గతంలో ఎన్నడూ జరగనంత అవినీతి బీఆర్ఎస్ హయాంలో జరిగిందని ఆరోపించారు. కేసీఆర్, జగన్ గంటల తరబడి మాట్లాడుకున్నారని, కలిసి బిర్యానీలు తిన్నారని అన్నారు. చివరకు తెలంగాణ జలాలను సైతం కేసీఆర్ ఇస్తున్నారంటూ జగన్ శాసనసభలో మాట్లాడిన వీడియోను ప్రదర్శించారు. మరి ఇది చాలా ముఖ్యమైన విషయం. ఇప్పుడు గౌరవ సభ్యులందరూ గమనించాలి. అనేక సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డి గారు, కేసీఆర్ గారు సుదీర్ఘంగా ఏకాంత చర్చలు చేసుకున్నారు, ఏకాంతమైన చర్చలు జరిపినారు, గంటలు మాట్లాడుకున్నారు, హలాయి బలాయి చేసుకున్నారు, బిర్యానీ తిన్నారు, 5-6 గంటలు మాట్లాడినారు. ఎంటైర్ మీడియా వాజ్ రిపోర్టింగ్, దే వర్ డిస్కసింగ్ రివర్ వాటర్ షేరింగ్. దయచేసి గమనించాలి. అనేక సందర్భాల్లో బిర్యానీ తింటారు, గంటలు మాట్లాడతారు. వాళ్ళు కలిసినప్పుడల్లా తెలంగాణకి రివర్ వాటర్ షేరింగ్లో అన్యాయం జరుగుతుంది. రాయలసీమ లిఫ్ట్ పూర్తయితే రోజుకు 8 TMCల నీటిని ఏపీ తరలిస్తుందన్నారు ఉత్తమ్. ఈ ప్రాజెక్టుకు కేసీఆర్ పరోక్షంగా సహకరించారని ఆరోపించారు ఆయన. కావాలనే అపెక్స్ కౌన్సిల్ భేటీకి కేసీఆర్ హాజరు కాలేదని, అదే వెళ్లి అభ్యంతరం చెప్పి ఉంటే
రాయలసీమ లిఫ్ట్ ఆగేదన్నారు మంత్రి ఉత్తమ్. Now, 21st September 2016, first Apex Council meeting at Delhi, attended by Shri K. Chandrasekhar Rao Garu, Chief Minister of Telangana, attended the meeting and stated that he is agreeing for the continuation of sharing of river water on the same ratio of 512-299. Harish Rao Garu meeting attended. Okay. See, at least in the Apex Council, neither the Chief Minister nor the Irrigation Minister oppose the arrangement of 512-299. Speaker sir, why this is very significant is 10 years you have still maintained it. Ante neither in the secretary level nor the Irrigation Minister nor the Chief Minister asked for more water for Telangana. Okay, let's go to the next one. ప్రభుత్వం ఇచ్చిన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ పై విమర్శలు గుప్పించారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు. ప్రభుత్వం ఇచ్చిన ప్రెజెంటేషన్ సత్యదూరమైందన్నారు. తమకు అవకాశం ఇవ్వాలని కోరగా స్పీకర్ అనుమతించకపోవడం దురదృష్టకరమన్నారు హరీష్. కృష్ణా ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించబోమని ప్రభుత్వం ప్రకటన చేయడం తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ విజయమన్నారు హరీష్ రావు. మా ఉత్తమన్న ఫ్రస్ట్రేషన్ నేను అర్థం చేసుకుంటలే. ఏంటంటే మా ఉత్తమన్నకి ఏంటంటే పుట్టు కాంగ్రెస్ వాది 6-7 సార్లు గెలిస్తే అయ్యో నేను ముఖ్యమంత్రి కాకపోతే అని చెప్పి పాపం బాగా రంది ఉన్నది. ఓకే, మీ మామని తింపిని కావాలనుంటేవో మీ బావతో మీ పంచాయతీ ఉండదో మీ అందరం కలిసే ఉన్నాం, అనవసరం మాట్లాడద్దు. స్పీకర్ సార్, I object to his all kinds of false allegations. ఇది మొత్తం శాసనసభలో ఈ ప్రభుత్వము కృష్ణా నదిపై ప్రాజెక్ట్స్ చెప్పము అని చెప్పిన తర్వాత ఈ చిల్లర మాటలేందండి. హరీష్ రావు వ్యాఖ్యలపై ఫైర్ అయ్యారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఏపీ అసెంబ్లీలో సీఎం జగన్ ఇచ్చిన స్టేట్మెంట్ వినలేదా అంటూ ప్రశ్నించారు ఆయన. జగన్ చెప్పిన తర్వాత కూడా మేమే తప్పు చేశామని మాట్లాడితే ఎలా అంటూ నిలదీశారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. కృష్ణా జలాల విషయంలో కేసీఆర్ ముక్కు నేలకు రాసి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఇదే కేసీఆర్ గారు బయలుదేరే ముందు ముక్కు నేలకు రాసి నల్గొండ జిల్లాలో ఎంటర్ చేయాలని చెప్పి అదే మరొకసారి చెప్తున్నా. మీరు జగన్మోహన్ రెడ్డి గారు స్టేట్మెంట్ తీసిన తర్వాత మీ తలకాయ ఎడబెట్టుకుంటారు. జగన్మోహన్ రెడ్డి గారు స్టేట్మెంట్ ఇల్లే, జగన్మోహన్ రెడ్డి స్టేట్మెంట్ ఇన్నదా? అందుకని చెప్తున్నా అధ్యక్ష, మళ్ళీ డిమాండ్ చేస్తున్నాం. క్షమాపణ కాదు, తల తిరిగి నల్గొండ జిల్లా ప్రజలు నల్గొండ జిల్లా పెట్టే కాలు పెట్టి అర్హత కూడా లేదని చెప్పి కేసీఆర్ గారికి మరొకసారి హెచ్చరిక చేస్తున్నాం. హరీష్ రావు గారు ప్లీజ్. అయితే మంత్రి కోమటిరెడ్డి వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు హరీష్ రావు. ఆయన క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణ సాధించిన కేసీఆర్ను అలా అనడం సరికాదన్నారు హరీష్ రావు. రాహుల్ గాంధీని కూడా అమేథీలో చెప్పుతో కొట్టినట్టే మరి. ఎందుకంటే ఇవాళ కోమటిరెడ్డి వెంకటరెడ్డి హరీష్ రావు గారు ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. సార్, ఒక రిక్వెస్ట్, స్పీకర్ గారితో నా రిక్వెస్ట్ ఏంటంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మాట్లాడినటువంటి వ్యాఖ్యలు ఆయన విత్డ్రా చేసుకోవాలి, బేషరతుగా క్షమాపణ చెప్పాలి, లేదంటే మీరైనా దాన్ని సభ యొక్క రికార్డుల నుంచి తొలగించాలి. అప్పటిదాకా నేను మాట్లాడడం సార్. ఇప్పుడు ఒక రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్ను 10 ఏళ్ల ముఖ్యమంత్రి గారిని పట్టుకొని అటువంటి భాష మాట్లాడడం తగదు. మేము కూడా అనొచ్చు రాహుల్ గాంధీ గారిని అమేథీలో చెప్పుతో కొట్టారని మేము అనలేమా? సో లెట్ హిమ్ విత్డ్రా ద వర్డ్ దెన్ ఐ విల్ స్పీక్, లేదా మీరైనా తొలగించండి. ఇక దక్షిణ తెలంగాణ కృష్ణా జలాలపై ఆధారపడి ఉందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. అసెంబ్లీలో కృష్ణా జలాలపై చర్చ జరుగుతూ ఉంటే ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్ అసెంబ్లీకి రాకుండా ఫామ్ హౌస్కి పరిమితమయ్యారని విమర్శించారు. అదే సమయంలో సభలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు పచ్చి అబద్ధాలు చెబుతున్నారంటూ ఆరోపించారు. ఇప్పటికైనా మీరు వారికి సూచన చేయండి, లేకపోతే సభ వాయిదా వేయండి. చంద్రశేఖరరావు గారిని సభలోకి రమ్మనుండ్రి. చంద్రశేఖరరావు గారు వచ్చినాక, ఎందుకంటే 10 సంవత్సరాలు జరిగిన పాపాలకు వారు కారణము. పాపాల భైరవుడి సభలకు వచ్చి చర్చ చేస్తే తప్పకుండా మేమందరం కలిసి సమాధానం చెప్తాం. వారిని సభలోకి రమ్మనుండ్రి, చర్చ చేద్దాం. ఎవరు తప్పు చేసిండ్రు, ఎవరు తెలంగాణకు అన్యాయం చేసిండ్రు, ఎవరు తెలంగాణకు రావాల్సిన కృష్ణానది జలాలలో వాటాలను ఎవరు తెగ నమ్ముకున్నారు, ఎవరు చేపల పులుసుకి అలసిచ్చిండ్రు, తెలంగాణ నీళ్ళ దోపిడీకి, వారి సభలోకి రమ్మనుండి. చంద్రశేఖరరావు గారి సభలోకి వస్తే ఎంతసేపైనా మీరు మైకి ఇవ్వండి అధ్యక్ష.
కాబట్టి చంద్రశేఖరరావు గారు ఈ సభలోకి వచ్చి వారు మాట్లాడితే ఇవ్వండి, ఇక వారు మాట్లాడడానికి ఏమీ లేదు, వారు చెప్తే వినడానికి కూడా ఏమీ లేదు అధ్యక్ష. సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను తప్పుపట్టారు మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు. తెలంగాణ ఉద్యమం గురించి సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడితే దయ్యాలు వేదాలు వల్లించినట్లుంటుందన్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా తెలంగాణ ఉద్యమం గురించో తెలంగాణ గురించి మాట్లాడితే దయ్యాలు వేదాలు వెళ్ళించినట్టు ఉంటుంది. ఈయన మాట్లాడేది అధ్యక్ష. ఇప్పుడు ఈయన గారు కేసీఆర్ గారిని కరీంనగర్ నుంచి తరిమితే మహబూబ్నగర్ వచ్చిందన్నారు. ఆయన జీవితంలో ఓటమెరుగని నాయకుడు. సిద్దిపేటలో అయినా, కరీంనగర్ అయినా, మహబూబ్ నగర్ అయినా, గజ్వేల్ అయినా. మరి నిన్ను కొడంగల్ తరిమితే నువ్వు మల్కాజ్గిరికి వచ్చినావా? నువ్వెందుకు వచ్చినావు మల్కాజ్గిరికి? ఒకవేళ మమ్మల్ని చూపిస్తే 2 ఏళ్ళు మిమ్మల్ని చూపిస్తాయి అధ్యక్ష. ఇప్పుడు సబ్జెక్టు డైవర్ట్ అవుతుంది, కానీ అదర్వైజ్ అంతకంటే ధీటుగా ఘాటుగా నేను సమాధానం చెప్పగలుగుతా అధ్యక్ష. బట్ ఐ డోంట్ వాంట్ టు డీవియేట్, స్టిల్ ఐ వాంట్ టు మెయింటైన్ రిస్ట్రైన్. మరోవైపు కాంగ్రెస్ మంత్రులు ఎమ్మెల్యేలు సైతం సభలో ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ పై ఎమ్మెల్యే హరీష్ వ్యాఖ్యలపై మండిపడ్డారు. ఈఎన్సీ మురళీధర్రావు రిటైర్ అయినా 10 ఏళ్ల పాటు కొనసాగించారని మండిపడ్డారు మంత్రి భట్టి. సభను హరీష్ రావు తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు ఆయన. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా వారు కాంగ్రెస్ పార్టీ సంబంధించిన ప్రభుత్వ ఆదేశాల కంటే ఎక్కువగా టీఆర్ఎస్ పార్టీ వెనక నుంచి నడిపిస్తూ ఒక కాన్స్పిరసీ చేసి ఆయనతో అటువంటి మాటలు మాట్లాడించి తెలంగాణకి నష్టం జరిగేటట్టు చేసి తెలంగాణ కోసం పోరాటం చేస్తూ, నీళ్ల కోసం పోరాటం చేస్తూ, కేఆర్ఎంబీకి ఎట్టి పరిస్థితుల్లో మా ప్రాజెక్టులు ఒప్పజెప్పమని మా ముఖ్యమంత్రి, మా నీటిపారుదల శాఖ మంత్రి ఇద్దరు ఒక స్టాండ్ తీసుకొని గట్టిగా రాష్ట్రం కోసం పోరాటం చేస్తూ ఉంటే మీ ఏజెంటు మీ కాన్స్పిరసీతో అది మాట్లాడించి దాన్ని తీసుకొచ్చి మళ్ళీ సభలో చూపించి ఇవన్నీ చేస్తూ ఉన్నారు. మాకు తెలిసిన తర్వాతనే వారిని తట్టబుట్ట అంతా సరిది ఇంటికి పంపించాం. చివరకు కృష్ణా ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించవద్దని మంత్రి ఉత్తమ్ ప్రవేశపెట్టిన తీర్మానానికి సభ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. The question is that the government resolution is before the house. Those who are for the resolution, please say aye. Those who are against, please say no. Ayes have it. The resolution is adopted. మొత్తంగా కృష్ణా ప్రాజెక్టులు వాటిని కేఆర్ఎంబీకి అప్పగించే అంశంపై సభలో అధికార విపక్షాల మధ్య వాడివేడి చర్చ జరిగిందని చెప్పాలి. సీఎం జగన్ ఇవాళ విశాఖ పర్యటనకు వెళ్తున్నారు. ఏపీ ప్రభుత్వం నిర్వహిస్తున్న ఆడుదాం ఆంధ్ర పోటీల ముగింపు వేడుకలో సీఎం పాల్గొంటారు. ఇవాళ విశాఖపట్నం వేదికగా జరిగే ఫైనల్ మ్యాచ్తో ఆడుదాం ఆంధ్ర పోటీలు ముగియనున్నాయి. ఈ నేపథ్యంలో ఆడుదాం ఆంధ్ర రాష్ట్ర స్థాయి ముగింపు వేడుకలో సీఎం జగన్ పాల్గొని విజేతలకు ఆయన బహుమతులు అందజేయనున్నారు. సాయంత్రం 4 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి విశాఖపట్నం చేరుకుంటారు. అక్కడ పీఎం పాలెం వైఎస్ఆర్ క్రికెట్ స్టేడియంలో క్రికెట్ ఫైనల్ మ్యాచ్ వీక్షిస్తారు. అనంతరం క్రీడాకారులను ఉద్దేశించి ముఖ్యమంత్రి జగన్ ప్రసంగిస్తారు. ఆ తర్వాత విజేతలకు బహుమతులు ప్రదానం చేస్తారు. కార్యక్రమం అనంతరం బయలుదేరి రాత్రికి తాడేపల్లి చేరుకుంటారు. ఏపీ డిఎస్సి నోటిఫికేషన్ విడుదలైంది. 6100 పోస్టులతో కూడిన నోటిఫికేషన్ను విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ విడుదల చేశారు. 2018 సిలబస్ ప్రకారమే డిఎస్సి పరీక్షలు నిర్వహించనున్నట్లు మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. జనరల్ కేటగిరీ అభ్యర్థులకు గరిష్ట వయో పరిమితి 44 ఏళ్లుగా నిర్వహించామని తెలిపారు. రిజర్వ్ కేటగిరీ అభ్యర్థులకు మరో 5 ఏళ్ల వెసులుబాటు ఉంటుందని చెప్పారు. పారదర్శకంగా నియామకాలు చేపట్టనున్నట్లు మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. పారదర్శకత ఎగ్జామ్ జరగాలని ఇది ముఖ్యమంత్రి గారి తాలూకు ఆదేశం, ప్రభుత్వం తాలూకు ఉద్దేశం. సో కాబట్టి ఈ రకంగా అన్ని తీసుకున్నాం. ఎవరికి ఏ సమాచారం కావాల్సి వచ్చినా హెల్ప్ డెస్క్ వచ్చి ఫోన్ చేసి సమాచారం తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాను. అలాగే ఏమైనా చెప్పదలుచుకున్నా హెల్ప్ డెస్క్ ఫోన్ చేసి చెప్తే దాన్ని ఏమైనా ఉంటే అవి రెక్టిఫై చేసుకోవడం కూడా వీలుపడుతుంది. దాని విషయాన్ని మీ ద్వారా అభ్యర్థి అందరికీ కూడా తెలియజేస్తున్నాం. 122 సెంటర్స్లో ఎగ్జామ్ వచ్చి జరుగుతున్న విషయం చెప్తున్నాం. ఎవరికి ఏ
సమాచారం కావాల్సి వచ్చినా హెల్ప్ డెస్క్ వచ్చి ఫోన్ చేసి సమాచారం తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాను. అలాగే ఏమైనా చెప్పదలుచుకున్నా హెల్ప్ డెస్క్ ఫోన్ చేసి చెప్తే దాన్ని ఏమైనా ఉంటే అవి రెక్టిఫై చేసుకోవడం కూడా వీలుపడుతుంది. దాని విషయాన్ని మీ ద్వారా అభ్యర్థులందరికీ కూడా తెలియజేస్తున్నాం. 122 సెంటర్స్లో ఎగ్జామ్ వచ్చి జరుగుతున్న విషయం చెప్తున్నాం. ఏపీ అభివృద్ధిలో సింహభాగం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానిదే అన్నారు బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి. రాష్ట్రంలో దొంగ ఓట్లపై కేంద్ర ఎన్నికల సంఘం చర్యలు తీసుకుందని తెలిపారు. భౌతికంగా లేని వారి పేర్లు ఫోటోలతో ఓట్ల జాబితాలో ఉంచారని చెప్పారు. వైసీపీ ప్రభుత్వ పనితీరుపై రాష్ట్ర ప్రజలు వ్యతిరేకంగా ఉన్నారని తెలిపారు. ప్రజాపోరు ద్వారా ఈ నెల 20 నుంచి 29 వరకు కార్యక్రమాలు చేపడుతున్నట్లు చెప్పారు. లోపాలను ప్రశ్నిస్తే ఎదురు కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. ఏపీలో పొత్తులపై కేంద్ర నాయకత్వ నిర్ణయం తీసుకుంటుందని పురంధేశ్వరి స్పష్టం చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు అభ్యర్థుల్ని మారుస్తున్నారు. ఇప్పుడు విడుదల రజనీ గారిని తీసుకొచ్చి గుంటూరు వెస్ట్ అని చెప్పి అన్నటువంటి సందర్భంలో దగ్గర 10,000 మంది ఓటర్స్ వాళ్ళ అనుయాయులు ఎవరైతే ఉన్నారో వారిని తీసుకొని వచ్చి ఇక్కడ గుంటూరు వెస్ట్లో నమోదు చేయించుకునేటువంటి ప్రక్రియ లోపాయకారిగా జరుగుతున్నది. ఇది ఒక రాబోయే ఎన్నికల్లో కేంద్రంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని ఏపీ కాంగ్రెస్ నేతలు తులసిరెడ్డి కోరారు. ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో ప్రధాని మోదీ మోసం చేశారని చెప్పారు. ఉత్తరాంధ్రకు స్పెషల్ ప్యాకేజీ, కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ ఇవ్వకుండా వివక్ష చూపుతున్నారని మండిపడ్డారు. పోలవరం ప్రాజెక్టును పట్టించుకోకపోవడంతో అది ప్రశ్నార్థకంగా మారిందన్నారు. అటు కేంద్రంలో ఇటు రాష్ట్రంలో అధికారంలోకి రావడమే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ముందుకు పోతా ఉంది శర్మిలమ్మ గారి నాయకత్వంలో. ఈ ఎన్నికల్లో మా నినాదం రాష్ట్రంలో దుష్ట చతుష్టయ పార్టీలను ఓడించండి, కాంగ్రెస్ పార్టీని గెలిపించండి, రాష్ట్రాన్ని రక్షించండి అనే నినాదంతో ఈ ఎన్నికలకు ముందు పోతున్నాం. మహాభారతంలో దుర్యోధనుడు, అదేవిధంగా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో దుష్ట చతుష్టయ పార్టీలు తయారైపోయినాయి. బీజేపీ, వైకాపా, టీడీపీ, జనసేన ఈ 4 దుష్ట చతుష్టయ పార్టీలుగా తయారై రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నాయి. ఒకవైపు కేంద్రంలో బీజేపీ రాష్ట్రానికి సంజీవని లాంటి ప్రత్యేక హోదాకు పంగనామాలు పెట్టింది. రాయలసీమకు, ఉత్తరాంధ్రకు బుందేల్ఖండ్ తరహా స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజీకి తిలోదకాలు ఇచ్చింది. కడప జిల్లాలో శైల ఆధ్వర్యంలో స్టీల్ ప్లాంట్కు. హిందువుల మనోభావాలను కాంగ్రెస్ దెబ్బతీస్తుందని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ కులాన్ని పదే ప్రశ్నిస్తూ కాంగ్రెస్ బీసీలను అవమానిస్తుందని మండిపడ్డారు. కాంగ్రెస్ నేతలకు కూడా కేంద్ర ప్రభుత్వం భారతరత్న ఇచ్చిందని తెలిపారు. అంబేద్కర్కు భారతరత్న ఇచ్చేందుకు కాంగ్రెస్కు మనసు రాలేదన్నారు. 5గురికి భారతరత్న ఇస్తే కాంగ్రెస్ ఓర్వలేకపోతుందని చెప్పారు. అయోధ్య పర్యాటక ఆధ్యాత్మిక రంగంగా వెలుగొందుతుందని లక్ష్మణ్ అన్నారు. కాంగ్రెస్ నాయకులు ఆ రామ మందిరం ప్రస్తావన దాని మీద షార్ట్ డిస్కషన్ జరిగినప్పుడు ఏ రకంగా ఇవాళ ఈ గొప్ప ఖ్యాతి ఏదో బీజేపీకి లేదా మోదీ గారికి దక్కాల్సింది కాదు, మేము సైతం కూడా దానికి మరి ఆ మందిర నిర్మాణం అనుకూలంగా ఉన్నా అని చెప్పి మరి దొంగ మాటలు చెప్తా ఉన్నారు. ఆ మందిర నిర్మాణం తర్వాత ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి కాంగ్రెస్ ఎందుకు బహిష్కరించిందో ఇవాళ జవాబు చెప్పలేని పరిస్థితి. ఇవాళ మొదటిది కాదు, ఇవాళ ఆ రోజు సోమనాథ్ ఆలయం పునర్నిర్మాణం కోసం కూడా, ఆ రోజు మళ్ళీ పునఃస్థాపన కోసం ఆ రోజు కూడా కాంగ్రెస్ ఏ రకంగా బహిష్కరించిందో కేవలం హిందువుల మనోభావాలు గాయపరుస్తూ, హిందువులను మందిరాలు ఆలయాల పట్ల వివక్షత కనబరుస్తూ అడుగడుగున ఈ 500 సంవత్సరాల సుదీర్ఘ మరి పోరాటాల తర్వాత వందల వేల లక్షల మంది బలిదానాల తర్వాత ఏర్పడ్డ మందిర నిర్మాణంలో ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా 80% ఉన్న ప్రజలకు మీరు SCTV Bulletin updates. For more updates, keep watching Swatandhra News.